ధర్మస్థలి కేసులో 15 శవాల గుర్తింపు. ధర్మస్థలిలో బయటపడుతున్న శవాలు. ఏ క్షణమైనా ధర్మస్థలి శవాల వెలికితీత. ధర్మస్థలిలో నిగూఢంగా నిర్జీవ శవాలు. దాదాపు 3 దశాబ్దాలుగా మట్టిలో కూరుకుపోయి కుళ్ళిపోయిన బాడీలు. రోజు రోజుకు వీడుతున్న ధర్మస్థలి గుట్టు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థలి సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ధర్మస్థలి మాజీ పారిశుద్ధ కార్మికుడొకరు తాను ధర్మస్థలి పరిసరాల్లో వందలాది శవాలకు అంత్యక్రియలు నిర్వహించారని నెల 4న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం అనగా ఎస్ఐటిని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. ఏవైతే 100కు పైగా శవాలను పాతి పెట్టానంటూ ధర్మస్థలిలో పనిచేసిన మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్పాడో ఆ ప్రాంతాన్ని నిన్న సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీం నిన్న పర్యటించింది. ఇప్పటి వరకు మొత్తం ధర్మస్థలి క్షేత్రం చుట్టూ 15 ప్రాంతాల్లో తాను ఈ డెడ్ బాడీస్ ని పాతి పెట్టారని చెప్పారు. ఆ పారిశుద్ధ కార్మికులు గుర్తించిన ప్రదేశాలు సిట్ అధికారులు 1 నుంచి 15 వరకు అంకెలు వేసి మార్క్ చేశారు. దీంతో పోలీసులు ఆ 15 ప్రదేశాలను తవ్వేందుకు సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి ఆ 15 ప్రాంతాలను ఎక్కడెక్కడ గుర్తించారంటే